తెలంగాణ కాంగ్రెస్ లో పలు నియోజకవర్గాల్లో వర్గపోరు తప్పడం లేదు. పార్టీ పదవుల నియామకాల అంశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే ఎంపీ వర్గాల మధ్య వివాదం స్థానికంగా ఘర్షణకు దారితీయగా ఎంపీ చామల వర్గం గాంధీ భవన్కు చేరుకుని నిరసన తెలపడం హస్తం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. తుంగతుర్తి నియోజకవర్గంలో వర్గపోరు బట్టబయలైంది. ఇటీవల నియమించిన మండలాధ్యక్షుల పదవులు వివాదాన్ని మరింత పెంచాయి. మెజారిటీ పదవుల్ని కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ వారికి ఇచ్చారని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన తమలాంటి కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోవడలేదని స్థానిక సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ కార్యకర్తలు అన్యాయం చేస్తుంటే టీఆర్ఎస్ నుంచి వచ్చినట్టు వలసవాదులను తీసుకొని వచ్చి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెడుతుంటే సామాన్య కార్యకర్త పడుతున్నటువంటి ఇబ్బందిని చూసి వాళ్ళ బాధను తట్టుకోలేక మేము ఈరోజు నిరసన తెలియజేసేందుకు ఈ రోజుకి ఇక్కడికి రావడం జరిగింది. పార్టీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేసేందుకు తుంగతుర్తి నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ కు రావాలని భావించారు. అయితే అసమ్మతి వర్గానికి చెందిన కార్యకర్తలకు ఎమ్మెల్యే వర్గం కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసిన పరిస్థితి అదుపు చేయలేకపోయారు. దీంతో తుంగతుర్తి హెడ్ క్వార్టర్ రణరంగంగా మారింది. గాంధీ భవన్ కు వచ్చి దరఖాస్తు చేసుకున్నామని వస్తే మా జాజిరెడ్డిగూడెం మండల హెడ్ క్వార్టర్ లో ఈ రోజు ఎవరైతే నియమించబడరో వాళ్లే వ్యక్తిగతంగా సమన్వయపరచుకోవాల్సినటువంటి అధ్యక్షులే మా పైన రాళ్ల దాడి, కర్రల దాడి మా కార్యకర్తల మీద చేసిండ్రు. 2 కార్లు బలగొట్టారు. కర్రలతోని కొంతమంది గంజాయి బ్యాచ్ని తీసుకొని వచ్చేసి మా మీద మా కార్యకర్తల మీద దాడి చేయడానికి చేశారు. కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నాం. గాంధీ భవన్ చేరుకున్న ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం తమ ఎమ్మెల్యే నుంచి కాపాడాలి అని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 4 గంటల పాటు గాంధీ భవన్ మెట్లపైనే తుంగతుర్తి నేతలు నిరసన తెలిపారు. గాంధీ భవన్ ఆఫీస్ ఇన్ఛార్జ్ నచ్చజెప్పినా వినకపోవడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రంగప్రవేశం చేసి తుంగతుర్తి సమస్యను పీసీసీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాను అంటూ హామీ ఇచ్చారు. గత ఎన్నికల నుంచి తుంగతుర్తిలో ఎమ్మెల్యే వర్సెస్ మిగతా నేతలు అన్నట్లుగానే పరిస్థితి మారింది. ముఖ్యంగా ఎంపీ చామల కిరణ్ రెడ్డికి ఎమ్మెల్యే మందల సామేలు మధ్య అసలు పొసగడలేదు. సామేలు కావాలనే బీఆర్ఎస్ వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఎంపీ వర్గం వాదన. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంలో ఎంపీ చామలకు మద్దతిచ్చేవారితో పాటు రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి మద్దతిచ్చేవారు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ పరిణామాల దృష్ట్యా తుంగతుర్తి కాంగ్రెస్ లో నెలకొన్న ఈ వర్గపోరు పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మధ్య రాజీ కుదర్చాలని అధిష్టానం భావిస్తోంది.